కొన్ని చెట్లుంటాయి. ఇవి ఔషధపరంగా ఎంత ఉపయోగకరమో ఆధ్యాత్మికంగా కూడా అంతే వాల్యూ ఉంటుంది వీటికి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి చెట్టు మనం దాదాపు దైవంలాగా కొలిచేటటువంటి చెట్టు ఏమిటంటే మారేడు. ఈ మారేడుకు ఉన్నటువంటి ఔషధ విలువలు అన్నీ ఇన్ని కావు. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఔషధపరంగా కూడా ఇది చాలా ఉపయోగకరం. ఇంతకీ ఈ మారేడు ఉపయోగాలు ఏమిటి, ప్రత్యేకతలు ఏమిటి, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, మారేడు చెట్టు ఔషధ ఉపయోగాలు. దీన్ని బొటానికల్గా ఎగిల్ మార్మిలోస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సంస్కృతంలో బిల్వం అనే ఒక చక్కటి పేరుంది. ఇంగ్లీష్లో స్టోన్ యాపిల్ అంటారు, ఎందుకంటే ఆ మారేడు పండు అలా గట్టిగా ఉంటుంది కాబట్టి. యాపిల్ లాగా చాలా యూజ్ఫుల్ కాబట్టి ఆ పేరుతో పిలుస్తారు. నిజానికి మారేడు చెట్టు ఉండని శివాలయం ఉండదు. మారేడు దళాలు లేకుండా శివార్చన అనేది కూడా ఉండదు. అయితే ఈ మారేడు అనేది, దీన్ని మీరు గమనించగలిగితే 8 నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి ఒక వృక్షం. దీని ఆకులు చాలా సుగంధభరితంగా ఒక రకమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని కలగజేస్తూ ఉంటాయి ఆ స్మెల్ చూస్తూ ఉంటే మీరు. అలాగే ఇక దీని పువ్వులు చక్కటి ఆకుపచ్చ రంగుతోటి కూడినటువంటి తెలుపు రంగులో ఉంటాయి. కమ్మటి వాసన వస్తూ ఉంటుంది వీటి నుంచి. ఇక అతి ముఖ్యమైనది మారేడు కాయలు గట్టి పెంకు కలిగి ఉంటాయి, అందుకే స్టోన్ యాపిల్ అంటారు. ఈ మారేడుకి లోపల, గుజ్జు లోపల గింజలు కూడా ఉంటాయి. మారేడు గుజ్జు చాలా సువాసనగా ఉంటుంది. అయితే ఈ మారేడుకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మనకి ఈ మారేడు వృక్షం చాలా పవిత్రమైంది ఆధ్యాత్మికంగా. దీని గురించి వేదకాలం నుంచి కూడా మనకి తెలుసు. దీన్ని మనం పూజిస్తూనే ఉన్నాం. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే శివుడికి ఇదంటే చాలా ప్రీతి అని చెబుతారు. మారేడు ఆకులు 3 ఉంటాయి. అంటే ఆ 3 కలిసి ఆ శివుడి 3 కళ్ళులాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. శివుడు ఈ చెట్టు కింద నివాసం ఉంటాడు అన్నది మన నమ్మకం. భారతదేశంలో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకు ఈ మారేడు చెట్టు పెరుగుతుంది. అయితే దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే మినరల్స్, విటమిన్స్ చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ప్రధానంగా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్, బి విటమిన్లు, సి విటమిన్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మారేడు ఆకులు అలాగే పళ్ళు, ఈ రెండింటిలో కూడా ఔషధ విలువలు ఎక్కువ ఉంటాయి. మారేడు కాయ నుంచి పండు కింద మారేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి గుణాలు మరింత ఎక్కువ అవుతాయి. ఇక మారేడు పండు దాని వాసన చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మీకు. దీనికి ఈ మారేడుకు ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇది ఇంటర్నల్గా దీన్ని తీసుకుంటూ ఉంటే శరీరాన్ని చల్లబరుస్తుంది. చల్లదనాన్ని ఇచ్చే గుణం దీనికి ఉంది. అలాగే దీనికి ఒక విచిత్రమైనటువంటి యాక్షన్ ఉంటుంది. ఇది విరేచనాన్ని ఆపుతుంది, విరేచనం అయ్యేలాగా కూడా చేస్తుంది. ప్రధానంగా విరేచనకారిగా ఇది పనిచేస్తుంది. ఇక్కడ సగం పండిన పండు జీర్ణశక్తిని పెంచుతుంది. బాగా పడిన పండులో ఉండేటువంటి గుజ్జు దీన్ని రోజు తింటూ ఉంటే క్రానిక్ మలబద్ధకం సమస్యతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ బాగా పండినటువంటి పండును మీరు తీసుకుంటూ ఉంటే మైల్డ్ లాక్సిటివ్గా పనిచేస్తూ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇక ఈ మారేడు గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుని పాలు, పంచదారతో కలిపి లోపలికి తీసుకున్నారనుకోండి, ఒక సమ్మర్ డ్రింక్లా పనిచేస్తుంది. బాగా వేడి ఉన్నప్పుడు, ఆ చుట్టుపక్కల వాతావరణం బాగా హీట్గా ఉన్నప్పుడు మారేడు పండు గుజ్జు తీసి పాలు, పంచదారతో కలిపి లోపలికి తీసుకోవాలి. ఇది సమ్మర్ డ్రింక్ లాగా పనిచేస్తుంది మీకు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. పేగుల్ని శుభ్రం చేసేటటువంటి గుణం దీనికి ఉంది. అలాగే అంతేకాకుండా పేగుల్ని శక్తివంతంగా కూడా ఇది తయారు చేస్తుంది. మారేడు పండులో విచిత్రం ఏమిటంటే, బాగా పండిన పండేమో మోషన్ ఫ్రీ అయ్యేలా చేస్తుంది, అంటే విరేచనకారిగా పనిచేస్తూ ఉంటే, సగం పండిన పండేమో విరేచనాలు ఆపడానికి సహాయపడుతుంది, మెయిన్గా ఐబిఎస్ లాంటి వాటిలలో. అలాగే జిగటి విరేచనాలు అవుతూ ఉంటే సగం పండిన మారేడు పండు మీకు ఉపయోగపడుతుంది. ఇలాగా అది పండిందా లేకపోతే పచ్చిగా ఉందన్న దాన్ని బట్టి దీని ఉపయోగం మారుతూ ఉంటుంది. ఇది ప్రకృతిలో ఒక విచిత్రం. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా ఉపయోగించిన వాళ్ళకి దీన్ని క్లియర్ కట్గా దీంట్లో ఉండేటటువంటి ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. విరేచనాలు తగ్గటానికి గుజ్జుగా కంటే కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకున్న దాన్ని వాడుకుంటే 3 గ్రాముల మోతాదుగా ఆ మోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఈ మారేడు పండు పొడి ఉపయోగపడుతుంది. ఈ మారేడు పండు గుజ్జు తాలూకు పొడిని బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇక మారేడు ఆకులు ఉంటాయి కదా, వాటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకుని తాగితే
హైపర్ ఎసిడిటీ అంటే ఎసిడిటీ, మంట, ఎదలో కాలటం, జీఆర్డి సమస్యలు ఇలాంటి వాటిలో యూస్ఫుల్గా ఉంటుంది. మారేడాకుల కషాయాన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో ఎసిడిటీ తగ్గుతుంది. దీన్ని 50 ml మోతాదుగా తీసుకోవచ్చు. ఇక మారేడాకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి దాన్ని మరిగించి దాన్ని తలస్నానానికి ముందు తలకి రాసుకుంటూ ఉంటే ఆ తర్వాత తలస్నానం చేస్తే జలుబు, తుమ్ములు వచ్చే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీరు తలస్నానం చేయాలి కానీ తలస్నానం చేస్తే తుమ్ములు, జలుబు వస్తాయన్న భయం ఉందనుకోండి, అట్లాని తలస్నానం చేయకుండా ఉండలేరు కదా. మరి దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏమిటి అంటే, మారేడాకుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి నువ్వుల నూనెతో కలిపి మరిగించి తైలం తయారు చేసుకొని దాన్ని తలస్నానానికి ముందు రాసుకోవాలి ఎక్స్టర్నల్గా. తర్వాత తలస్నానం చేసేయాలి. అప్పుడు మీకు ఆ జలుబు చేయకుండా ఉంటుంది. ఇలాగా ఈ మారేడుతోటి 1 కాదు 2 కాదు అనేక రకాల ఉపయోగాలు, అంటే ఆధ్యాత్మికంగానే కాదు ఔషధంగా కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.